హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొంచెం వెరైటీగా స్టఫ్డ్ మసాలా బెండకాయ కర్రీని చేద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి వేయించాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి నువ్వులు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ పౌడర్లో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మసాలా ముద్దలాగా చేసుకోవాలి. బెండకాయలను నీట్గా వాష్ చేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. మధ్యలో మసాలా స్టఫింగ్ని నింపుకోవాలి. ఇలాగే అన్ని బెండకాయలను స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడయ్యాక 1 స్పూన్ జీరా, ఆవాలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిగడ్డను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యాక 2 పెద్ద టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకో. టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యాక రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇందులో మనం ముందుగానే స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలను, మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. 5 మినిట్స్ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాక చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన స్టఫింగ్ బెండకాయ కర్రీ రెడీ. వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.